42% రిజర్వేషన్ ఇవ్వకపోతే పక్కా రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సిందే. ఇది బీసీల డిమాండు. మా ఓటు నీకేసినాం కాబట్టి పార్టీ ఇవ్వదు. బీసీ కలడు కలే. గుడ్ మార్నింగ్ అందరికీ అని చెప్పి చెప్తా ఉన్నాను. కాదు బాయ్ సాబ్, నేను అడిగిందేమో, నేను కొత్తది అడిగినా, నువ్వు ఇస్తానదే కదా. కొత్తగా ఏమడిగినా నేను 56% ఇవాళ 500 ఏళ్ళకు సరిపడేటువంటి, ఇప్పుడు మీరు 13 మంది ఉండాల్సిన వాళ్ళు 60 మంది ఉన్నారు. 1956 నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే ఈ ఓసీలు 500 ఏళ్ళకు సరిపడా రిజర్వేషన్ అడ్వాన్స్డ్గా వాడుకున్నారు వీళ్ళు. అయిపోయింది. 500 ఏళ్ళకు సరిపడా రిజర్వేషన్ అడ్వాన్స్డ్గా వాడుకున్నారు వీళ్ళు, పొలిటికల్ రిజర్వేషన్స్. కాబట్టి ఇవాళ ఇక ఇవి చెప్తివి, ఇదేం దాకా వచ్చే ఇది చెప్తివి. రిటైర్ అయిన వాళ్ళు ఒక్కరు ఉండడానికి వీల్లేదంటివి. 2 రోజులలో మళ్ళీ ఎన్వీఎస్ రెడ్డిని తెచ్చివి, ఆ ముసలోళ్ళు మళ్ళీ రెడ్డి వాళ్ళని అందరిని తెచ్చి పెడితివి. కమిషన్లు భర్తీ చేస్తే రెడ్డి వాళ్ళే, ఇంకోటి భర్తీ చేస్తే రెడ్డి వాళ్ళే, ఇంకెవరు లేడా? మీ నాశనకాలానికే ఈ నిర్ణయాలన్నీ. పొద్దుగాల ఒక ఆయన ఎవరో మెసేజ్ పెట్టి నాకు, ఏం దుర్మార్గం తెలంగాణ రాష్ట్రంలో, ఎవని సొమ్ము ఇది, ఎవని కథ, ఎవని రాష్ట్రము. పొద్దుగాలనే చూసినా నేను, ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. ఇంకా ఆయన కొన్నే రాసిండు, ఆయనకు తెలియదు. 43 44 రాసిండు, లిస్ట్ రాసిండు. కానీ అంతకు రెట్టింపు స్థాయిలో ఒక్కొక్క జీవో చాలా లేట్గా రిలీజ్ అవుతుంది. ఇక ఏం దుర్మార్గం ఇది. ఇది రాష్ట్రమా, రవణ కాష్టమా? ఇక చూడు, వివిధ రంగాల్లో బీసీల వాటా దొబ్బి తింటున్న రెడ్డి దొరలు. కాంగ్రెస్ పార్టీకి సామాజిక న్యాయం అనగానే ఒక్క కులమే గుర్తుకు రావడం అనేది గత 75 ఏళ్ల చరిత్రను పరిశీలన చేస్తే ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఉండే, ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీగా కోదండరామ్ రెడ్డి, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ అజిత్ రెడ్డి, సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, హైదరాబాద్ శ్రీపి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి సివి ఆనంద్ కూడా రెడ్డియే. ఇప్పుడు ఉన్నటువంటి సివి ఆనంద్ గారు ఉమామాధవ్ రెడ్డి గారికి మరిదో అల్లుడు అవుతాడు. సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి, సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, టీసాట్ సీఈఓ బొందనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, టీజీ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ జంగా రాఘవరెడ్డి, టీజీ కోఆపరేటివ్ యూనియన్ మానాల మోహన్ రెడ్డి, టీజీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చల్లా నరసింహారెడ్డి, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గురునాథ్ రెడ్డి, టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్రెడ్డి రామరెడ్డి, టీజీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏ ప్రకాష్ రెడ్డి, టీజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గిరిధర్ రెడ్డి, టీజీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జగ్గారెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె మహేందర్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరామరెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఏ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సభ్యునిగా పి ప్రదీప్ కుమార్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి, వేములవాడ రాజన్న ఆలయ ఈఓగా వినోద్ రెడ్డి, కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ ఆఫీసర్ కంచల వెంకటరెడ్డి, తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్ ఫెడరేషన్ జంగా రాఘవరెడ్డి. అరే వచ్చినోలే 2 సార్లు వచ్చినాయి. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి, ఇవన్నీ వచ్చినాయి. ఇగో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి, డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్మన్గా గుత్తా అమిత్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విద్యా కమిషన్ మెంబర్ జ్యోత్స్న శివారెడ్డి, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి. బీసీ సమాజం మేల్కొని రెడ్లకు విలమలకు రాజకీయ సమాధి కట్టి మాత్రమే అన్ని ఎన్నికల్లో గెలిపించాలి. చెన్నా శ్రీకాంత్ సోషల్ మీడియా ఇగో ఇలా రాసుకు. ఇవే కాదు, నిన్న మొన్న నియమించినటువంటి మానవ హక్కుల సంఘం ఎటు బాయ్ రోజుకొకల్ని. ఇప్పుడు మళ్ళా
ఎన్విఎస్ రెడ్డి మెట్రో రైలుకు పట్టుకొచ్చే, విద్యాసాగర్ రెడ్డిని శ్రీనిధికి పట్టుకొచ్చే. ఏం దుర్మార్గం ఇది? అంటే మీకే చేతనైతా అది పరిపాలన? ఈడెవరికి లేదా తెలివి? రాస్తారా? ఏ పరీక్ష రాద్దాము? ఇక ఇవి కనిపించాయి ఎవరికి. అందుకే ప్రజలారా, బీసీ ప్రజలారా, ముఖ్యంగా యువత, నేను అందుకే చెప్తా ఉన్నా, బీసీ పోరాటానికి మద్దతుగా నిలవడానికి ఈ లింకులో మీ వివరాలు నమోదు చేసుకోమని చెప్తా ఉన్నా. ఈ లింక్ క్లిక్ చేసి ఈ వివరాలు నమోదు చేసుకోండి. బీసీల సొమ్ము ఎవడు దొబ్బి తిన్నాడో కసరగక్కి తొక్కి తీసుకురావాల్సిందే. ఊకే బతకానికి రాలేడా. బీసీల ఓట్లతోని వీళ్ళు అనుభవించుకుంటా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే మీనమేసాలా లెక్కిచ్చేది? ఎంతమంది బీసీలకు టికెట్ ఇచ్చినావు? బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 2 బీసీలకు ఇస్తామని చెప్పి దాని తుంగలో దొక్కింది రేవంత్ రెడ్డి కాదా? బీసీ నాయకులను ఆ పార్టీ నుంచి పొన్నాల లక్ష్మి నిలగొట్టింది రేవంత్ రెడ్డి కాదా? మిమ్మల్ని వెంటబడతాం, ఏం ఊకోం.